నమస్తే. దయచేసి తెలంగాణ ప్రజలు ఈ వీడియోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరేలాగా దయచేసి షేర్ చేయండి. నేను ఇదే ఇష్యూ మీద లాస్ట్ ఒక 6 months బ్యాక్, ఒక 6 నెలల క్రితం మన తొలి వెలుగు స్టార్ట్ అయిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలతో ఈ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలే. యాక్చువల్గా మనం ఆ రోజున మన తొలి వెలుగు వీడియో చేసిన తర్వాత హైకోర్టు సీజే ఆ వీడియో చూసి కేసును సుమోటోగా తీసుకోవాలన్న ఒక ఆలోచనతోని కింది స్థాయి జడ్జిల కోర్టుకు పంపించడంతో అక్కడున్న జడ్జి కేసును సుమోటోగా తీసుకొని లోకల్గా ఉన్న అధికారులకి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, లోకల్గా ఉన్న సిపి రంగనాథ్, ఆనాడు వరంగల్ సిపి రంగనాథ్ ఇమీడియట్గా దాని మీద ఒక కసరత్తు చేస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టుగా ఒక రకమైన హడావుడి చేయడం, ఇదంతా మనం చూసినాం. యాక్చువల్ విషయం ఏంటి అంటే, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన ఈ ముగ్గురు పిల్లలకి తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ పక్కన ఈ తండ్రి మనకు కనిపిస్తున్నాడు. మనం ఆనాటి వీడియోలో ఈ ముగ్గురు పిల్లలతో పాటు వీళ్ళ పెదనాన్న వచ్చిండు. వీళ్ళంతా కూడా పాపం ఈ తండ్రి వాళ్ళ పెదనాన్న వీళ్ళంతా కొంత మద్యానికి బానిసలైపోయి వీళ్ళు ఎటుగాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ తల్లి ఆ కుటుంబాన్ని పోషించి ఇంతవరకు ఈ పిల్లల్ని పెంచింది. ఆ తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత వీళ్ళ పేరుతో ఉన్నటువంటి ఒక 37 గుంటల భూమి, ఆ 37 గుంటల భూమికి సంబంధించి ఇప్పుడు ఆనాడు వచ్చిన ఆ ముసలాయనకు సంబంధించిన ఈ తండ్రికి సంబంధించిన ఈ భూమిలో ఈ కొంతమంది దుర్మార్గులు ఎంటర్ అయ్యారు. వీళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే సాక్షి సంతకాలు ఇవన్నీ పెట్టారో వీళ్ళందరూ ఇప్పుడు ఆ భూమిలో పాగా వేసున్నారు. ఈ బాండ్ పేపర్ ఏంటి అంటే, ఆనాడు గ్రామ పెద్దలంతా కలిసి కూర్చొని ఈ ముగ్గురు పిల్లలకి తల్లి లేదు, కాబట్టి ఆ 37 గుంటల భూమి ఈ పిల్లలకే చెందుతుందని గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ దగ్గర పెద్ద మనుషులంతా కూర్చొని ఆ 37 గుంటల భూమి వీళ్ళకి చెందాలని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ఎవడెవడైతే సంతకాలు పెట్టిండో వాళ్ళందరూ వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇది ఆ తర్వాత కేసు అయింది, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళిర్రు, పెద్ద ఎత్తున చర్చ అయింది. అక్కడ ఆనాడు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఏం పేరు, ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఓటమికి కారణమైంది. ఆనాడు ఆయన కూడా వాళ్ళకి సంబంధించిన మనుషులు వాళ్ళందరూ కూడా తప్పు ఒప్పుకొని మళ్ళీ పిల్లల పేర్ల మీదకి మేము రాయిస్తామని కూడా ఒప్పుకున్నారు. కానీ 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు అతీగతి లేదు. స్టిల్ ఈనాటికి వీళ్ళ పెదనాన్నని ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎక్కడికక్కడ దొంగ సంతకాలు పెట్టి ఆ భూమిని మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిండు సుదర్శన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ దొంగలంతా బీఆర్ఎస్లో ఉన్న దొంగలంతా మళ్ళీ ఇప్పుడు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అందుకే దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వద్దకు షేర్ అయ్యేలాగా ఈ వీడియో షేర్ చేయండి. పాపం చదువు మానేసి పనులు చేసుకుంటున్నారు ఆ పిల్లలు. చాలా దుర్మార్గం కదా. ఇంత ఘోరమైన సిచ్యువేషన్. వాస్తవం ఏంటంటే, మరి ఆ 37 గుంటల భూమి మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక 10-12 కోట్ల విలువ చేస్తుంది ఆ ల్యాండ్. ఎందుకుంటుంది ఆ ల్యాండ్ చెప్పండి? అందుకే ప్రభుత్వం ఇవాళ ఏదో చేస్తామని అంటున్నారు కదా. మీ ఎమ్మెల్యే, మీరు గెలిచారు, అక్కడ ప్రజలు మీ కోట్లేశారు. ఈ పిల్లల వీడియోనే ఆనాడు సుదర్శన్ రెడ్డి ఓడిపోవడానికి కారణమైంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లలు మళ్ళీ మన తొలి వెలుగు ఆఫీస్కి వచ్చారు. ఆనాడు మనం జడ్సన్ గారి ఇంట్లో ఈ పిల్లల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాం. ఇందులో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. స్థానికంగా నల్లబెల్లి మండలానికి చెందిన ఎస్ఐ ఎవరైతే వీళ్ళ పెదనాన్నని కిడ్నాప్ చేసిరో ఆ కిడ్నాప్ కేసు తీసుకోడు, ఆ కేసు ఏమైందో తెలియదు, మళ్ళీ వీళ్ళని బెదిరిస్తాడు, మీరు వాళ్ళకి ఆ భూమి రాసియాలని. ఆయన పేరేంది, నగేష్. ఇప్పుడు ఇమీడియట్గా పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయాలి, విధుల్లోంచి తొలగించాలి. ఖచ్చితంగా ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు కూడా మనం ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ పిల్లలతో మనం ఫస్ట్ మాట్లాడదాం. ఏంటమ్మా, 6 నెలలు అయిందా? ఆనాడు నాకు అక్కడ కలిసినారు కదా, ఏమైంది మరి? ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరు పట్టించుకోవడం వల్ల ఇక మేము నల్లబెల్లి మా పెద్ద డాడీని కిడ్నాప్ చేసిన తర్వాతకి పిటిషన్ ఇవ్వడానికి నల్లబెల్లి వేసే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఎవరు తీసుకోలేదు పిటిషన్. ఇవ్వకపోతే మళ్ళీ సార్ మమ్మల్ని బెదిరించింది కదా, మీకు ఈ భూమికి మీకు ఏం సంబంధం లేదని చెప్పి రాయండి, రాతనే మీ పెదాప్ని మీకు ఇస్తామని అన్నాడు. అని అంటే మేము ఏం చేయాలి, నల్లబెల్లి వేసే సార్ అని అంటే మేము ఏం చేయలేక సార్ వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళ మీద పడ్డా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మొన్న పోయేస్తే ఎవ్వరు ఈయన అని అంటాడు. ఏ ఊరు మీది?
మా నల్లబెల్లి. నల్లబెల్లి. ఇప్పుడు ఆ భూమిలో ఎవరు సాగు ఏం చేసేటోళ్ళు మీరు? మేము వ్యవసాయం. వ్యవసాయం చేసేటోళ్ళు. ఇప్పుడు మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది? 4 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్న ఎక్కడ? ఇంటి దగ్గరనే ఉంటుంది. మీ తినేమవుతాడు? డాడీ. ఓకే, ఆయనేనా? మరి మీ ఇంటి దగ్గర ఉన్నారు అంటున్నారు కదా, మీ పెదనాన్న ఇంటి దగ్గర ఉన్నారా? ఓకే ఓకే. ఇప్పుడు మీ పెదనాన్న ఎక్కడ ఉన్నారు? ఆ రోజు మన అక్కడికి వచ్చినారు కదా, అక్కడికి వచ్చి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను కదా, భూమి నాదే సో పిల్లల పేర్ల మీదకి రాసి ఇచ్చినామని చెప్పినాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయనే పోయిండా లేకపోతే నిజంగానే కిడ్నాప్ చేసే రికార్డింగ్ చేయించుకున్నారు. రికార్డింగ్ చేయించుకొని మా మేడం వాళ్ళని మమ్మల్ని బెదిరించిండు. బెదిరించి మీరు ఇట్లా చెప్తేనే మీ పేపర్ని ఇస్తా అని మళ్ళీ బెదిరించిండు. ఇప్పుడు ఆనాడు ఎమ్మెల్యే దగ్గర కూడా పోయిరా మీరు? ఎమ్మెల్యే ఏమన్నాడు? ఎమ్మెల్యే పట్టించుకోలేదు. మా పెద్దవాడిని దాచిపెట్టి మమ్మల్ని ఆగమా తిప్పిస్తాను. మాకు చదువు ఇట్లా మేమేం చదువుకుంటలేము, కూలికి పోతాను. ఇప్పుడు మొత్తం చదివే మానేసిరామా? ఈ ల్యాండ్ వల్ల మొత్తం మమ్మల్ని మేము పెద్ద పెద్ద సార్ వాళ్ళ కాడ పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ల్యాండ్ వల్ల మా భార్య చనిపోయింది సార్. ల్యాండ్ వల్ల చనిపోయింది? మా అన్న పట్టేసి చనిపోయింది. నువ్వేం చేస్తున్నావు పెద్ద మనిషి మరి ఇట్లా జరుగుతుంటే? నేను సుతార్ పనికి పోతాను, మేస్త్రి పనికి. అయితే అన్న ఏం చేసిండంటే నేను ఈ పని చేసుకుంటా, అంతలో మా భార్య చనిపోయింది. మా భార్య చనిపోతే ఇంకా నేను అటు ఇటు తిరుక్కుంటుంటే ఆయన సొంతంగా ఆయనే పట్ట చేయించుకుంటుంటే ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తాను సార్. ఇంకా ఆయన ఎట్లా చెప్తాడో ఏం చెప్తాడో నీకెందుకు తీతమ్మే, నేను చూసుకుంటే పిల్లల్ని అన్నాడు. అంటే సరే అని నేను సపోర్ట్ చేయకుండా నేను వ్యవసాయం చేసుకుంటే ఇటు మేస్త్రి పని చేస్తా. రోజు తాగుతూనే ఉంటావా నువ్వు? సార్ తాగుడు ఏమి ఉండేది సార్. 3 పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడన్నా మానేయాలి కదా మరి? సార్ అట్లనే ఏం లేదు సార్, ఏం లేదు. కానీ మా భార్య చనిపోయిన కాడ నుంచి వెళ్ళి కొంచెం ఇబ్బంది అనిపించి కొంచెం తీసుకుంటాను. అది వరకు మంచిగా పంట పండించుకునేది ఎకరం. ఇప్పుడు ఎవరెవరు ఇందులో, ఇప్పుడు మీకు పేర్లు తెలుసా? ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఈ భూమి కబ్జా చేసిన దాంట్లో? ఏం తెలియదు నీకు? ఏం తెలియదు? ఏం బాబు? చిట్టడ తిరుపతిరెడ్డి, ఉడిమిల ప్రవీణ్, చింతకింది శ్రీహారి, వైనాల వీరస్వామి, బత్తిన్ మల్లయ్య, వీళ్ళందరూ కలిసి మా భూములు అంతా కబ్జా చేసిళ్ళు. ఓకే, ఎట్లా మరి మీ ఎన్నిసార్లు తిరుగుతున్నారు? ఇప్పుడు 6 నెలల కింద నన్ను కలిసినారు కదా మీరు, ఆ తర్వాత ఏం జరిగింది? తిరుగుతూనే ఉన్నారా ఇట్లే? మా పేప్ కోసం మాకు ఉండడం పేప్ కోసం తిరిగితే సార్ ఎస్ఐ సార్ కూడా పట్టించుకోలే మమ్మల్ని. ఏమన్నాడు ఎస్ఐ దగ్గరికి పోతే? నీ 2-3 రోజులు అయినాక రాపోలి తీసుకుంటా ఆయన ఇంట్లాడిపోర్రా అన్నారు ఎస్ఐ సార్. మీరేమవుతారమ్మా? మీ తమ్ముని పిల్లలు. ఇప్పుడు ఆ భూమిలో ఏం సాగు చేసేవాళ్ళమ్మా? నాటేసుకునేది. ఇప్పుడు ఎట్లుంది ఆ భూమి మరి? అది నాటు ఎత్తలేరు కదా, ఎత్తలేరు. అది స్టాప్ కూడా పోసింది వాళ్ళే. ఇప్పుడు 3 పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే ఉంటాను. ఇక మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయింది. ఇక మేము ఏదో కూలి చేసుకొని మా చెల్లె నేను బతుకుతాను. మాకేం లేదు, కూలి చేసుకుంటే వాళ్ళమే. ఆనాడు కూడా మేము కష్టం చేస్తేనే మా నాన్న సంపాదించిండు, ఏమి ఇవ్వలే మాకు. అట్లా అందుకడిగే అది ఆడున్నది. అది ఆడుంటే మా తమ్ములు కాస్త బుద్ధిమంతులు కాక ఇది కథ జరిగింది. ఇక పెద్దగా మాట్లాడరా లేకపోతే కొంచెం అడగనే కదా, పంపకాలు ఏం కాలే కదా, ఎవరికి ఏమి ఇవ్వాలని వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు పంచుకోలేదు, అందుకని అది అట్లా అయింది. సో ఈ కేసుని పర్సూ చేస్తున్నారు వెంకట్ గారు, సీనియర్ జర్నలిస్టు. లోకల్గా యాక్చువల్గా వాళ్ళ పక్క విలేజే కావడంతో అసలు యాక్చువల్గా ఆయన తనకు గనక ఈ విషయం తెలియకపోతే ఎప్పుడో ఆ భూమి ఖతం అయిపోయేది. సో వాళ్ళు ఏమి తెలియదు, వాళ్ళు సైలెంట్ అయిపోయేటోళ్ళు, వాళ్ళని బెదిరించేటోళ్ళు, ఏదేదో చేసేటోళ్ళు. ఎప్పుడైతే తను ఎంటర్ అయిపోయిండో మొత్తం రివర్స్ అయిపోయింది. లోకల్గా ఉన్న అధికారులు, ఈ దుర్మార్గులు వీళ్ళంతా కలిసి ఈ భూమిని పంచుకున్నారు. సో అందుకే ఈ వీడియోని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేదాకా దయచేసి షేర్ చేయండి. 37 గుంటల భూమి, ఎకరం ఇప్పుడు దగ్గర ఈ వాల్యూ చాలా ప్రైమ్ ల్యాండ్ కాబట్టి పెద్ద ఎత్తున రేటు ఉన్నది. దొంగల కళ్ళంతా పడ్డది. ఇక్కడ మీరు చూడండి, వీటి అసలు ప్రతులు నల్లబెల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ శ్రీ సానబోయిన రాజారాం గారి వద్ద ఉన్నాయట. మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయా? రాజారాం గారు మాకు సరెండర్ చేశారు. ఈ రాజారాం అనేటైనా ప్రజెంట్ సర్పంచ్. ఇప్పుడు అదే ఇది ఒరిజినలే కదా. ప్రజెంట్ సర్పంచ్ ఏంటి అని అంటే, రీసెంట్లీ ఈ భూమికి సంబంధించి పిల్లల విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా దీని మీద నేను ఏం జరిగింది ఏంది అని లోతుగా
సమాచారం తెలుసుకునే క్రమంలో అంతా ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళంతా మొత్తం తలో ఇంత వీళ్ళకి తెలియకుండా ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా సేల్ కన్సిడరేషన్ లేకుండా ఒకే రోజు స్లాట్ బుక్ చేసుకొని పెట్టించుకున్నారు. ఇప్పుడు ఎట్లా 37 గుంటలు ఎట్లా పంచుకోవడం ఏంది? అగ్రికల్చర్ ల్యాండే కదా. అది అగ్రికల్చర్ ల్యాండ్ ధరణిలో స్లాట్ బుక్ చేసి ముసలైనని తీసుకొని ఇంప్రెషన్ వేయించుకున్నారు, లీగల్గా చేసుకున్నారు. కాదంటే ఆ ముసలైనకు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేదు. ఇది స్వచ్ఛందంగా ఆ కబ్జా చేసిన వాళ్ళు వరంగల్ సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక నలుగురు స్వచ్ఛందంగా మేము చేసింది తప్పే అని ఒప్పుకొని డాక్యుమెంట్లు కూడా రిటర్న్ చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్. అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గరనే మన వాళ్ళు తప్పొప్పుకొని ఆల్ ఒరిజినల్స్ విత్ పాస్బుక్తో సహా మనకు సరెండర్ చేశారు తప్పొప్పుకొని. ఇప్పుడు చేసుకున్న అందరిలో ఫస్ట్ వీరికున్న భాగంలో ఒక సర్వే నెంబర్లో 20 గుంటలు ఉంటుంది, ఇంకో సర్వే నెంబర్లో 17 గుంటలు ఉంటుంది. దీనిలో ఇద్దరు చేసుకున్నారు, ఒకరు గోపకాని కుమారస్వామి, ఇంకొక ఆయన వైనాల వీరస్వామి. ఇంకో దాంట్లో చింతకింది శ్రీహరి అనే వ్యక్తి, ఇంకో చిట్యాల తిరుపతి రెడ్డి అని వాళ్ళ వైఫ్ పేరు మీద చేసుకున్నారు అన్నట్టు. సో ఈ ముఠా అంతా కలిసేసి వీళ్ళ ఇప్పుడు ఎక్కడైతే విలేజ్లో ఉంటున్నారో అక్కడ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడారు. మాట్లాడితే మేము రాజకీయంగా ఉన్నాం, మా పరువు పోతుంది, పిల్లలకి ఇచ్చేస్తాం ఒక వారం రోజుల్లో అని ఒప్పేసుకున్నారు. నేను ఇందాక సర్పంచ్ గారితో కూడా మాట్లాడినా, వీళ్ళు ఒప్పుకున్నారా లేదా, మరి ఆ రోజు పంచాయతీకి వచ్చారని అంటే ఖచ్చితంగా పిల్లలకు చెందాల్సిందే, అది ఎవరు కొనడానికి లేదు అని కూడా చెప్పారు. ఈ కేసు గతంలో మన దగ్గర వీడియో జరిగిన తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్ అగ్రికల్చర్ ఉండొద్దు, చేంజ్ చేయాలని రాత్రికి రాత్రి రూమ్లు వేయడం స్టార్ట్ చేసిండు. అందులో వితౌట్ పర్మిషన్ మన గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నేను పిల్లల బిహాఫ్లో నేను కంప్లైంట్ చేసిన వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని. నా కంప్లైంట్ మీద విచారణ జరిగితే నన్ను పార్టీ చేయకుండా హైకోర్టు నుండి లోకల్ నర్సంపేట కోర్టును తప్పుదోవ పట్టించారు. రెండింటి దగ్గర ఆన్లైన్లో పెట్టిన దరఖాస్తు నెంబర్ పెట్టి పర్మిషన్ నెంబర్గా కోర్టులోనే తప్పుదోవ పట్టించారు, హైకోర్టు అండ్ నర్సంపేట కోర్టుని. డిఫరెంట్ ఒకటే పర్మిషన్ నెంబర్ను డిఫరెంట్ సర్వే నెంబర్లతో క్లెయిమ్ చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉండగానే అధికారుల విచారణలో వీళ్ళ ఈ హద్దులు తప్పు ఉన్నది, ఇదంతా రాంగ్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు నివేదిక సమర్పించిన వెంటనే ఇమీడియట్లీ ఆ తప్పులను సవరణ చేసుకోవడం కోసం మళ్ళీ సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒరిజినల్ ఉండగానే వాళ్ళు మార్పిడి చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఈ ముసలాయనని తీసుకొని కిడ్నాప్ చేసి 5వ తారీఖు నుంచి ముసలాయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. నిన్న వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీళ్ళు ప్రశ్నిస్తుంటే ఇక ఈ ముసలాయన అక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్నాడు. ఈయన ఇప్పుడు అప్రూవల్గా మారిన వ్యక్తులలో ఒకటి వైనాల వీరస్వామి ఒకరు, చింతకింది శ్రీహరి ఒకరు, వీళ్ళు ఆటపడుతున్నారు. పెద్ద మనిషి వీళ్ళని పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు పోయి అడిగితే ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో రూములు వేసి తాళం వేసిల్లట, మీతోటి పంపించమని అన్నారు. మరి కుటుంబ సభ్యులు వీళ్ళు అవుతారా లేకపోతే ఈ కబ్జా చేసిన వ్యక్తులు అవుతారా? ఆ ముసలాయన లోపలేసి ఇక దీనికి పూర్తి సహకారం నల్లబెల్లి ఎస్ఐ గారు అందిస్తున్నారు. ఎందుకు అని అంటే 5వ తారీఖు రోజు మిస్సింగ్ కంప్లైంట్ అయిన వ్యక్తికి 5వ తారీఖు రోజు ఒక వీడియో తీపించుకున్నారు పిటిషన్. ఎవరైనా కామన్గా పోలీస్ స్టేషన్కి వస్తే ఈ రీసెంట్లీ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, పోలీస్ స్టేషన్కు ఊరికే రారు, ఫిర్యాదులు తీసుకోవాలి అని చెప్పేసి. ఎస్ఐ గారు ఏం చేశారు అని అంటే ఈ పిల్లలకు ఆ ల్యాండ్ గ్రాబర్స్ తోటి టైఅప్ అయిపోయి పిల్లలకి భూమి రాకుండా ఉండడం కోసం యాంటీ ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళు అప్రూవల్గా మారిన వ్యక్తులకి మళ్ళీ అనుకూలంగా మళ్ళీ పాజిటివ్, ఎందుకంటే సిపి రంగనాథ్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు కదా, మళ్ళీ ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు. రీసెంట్లీ సిపికి మీరు కంప్లైంట్ చేయలేదా? ఈ సిపి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎస్ఐ గారు పిటిషన్ రిఫ్యూజ్ చేసిన మరుక్షణమే పోలీస్ స్టేషన్లో లైవ్లో ఉన్నారు, పిటిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి 10వ తేదీనే సిపి గారు కూడా పంపించడం జరిగింది. ఈ పిటిషన్ పంపించిన తర్వాత కూడా నా దగ్గర పోలీస్ స్టేషన్కే రాలేదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడతాడు. ఇదిగోండి 10వ తారీఖు రోజు, ఇదిగోండి సిపికి ఈ పర్సన్ మిస్సింగ్ అయ్యింది అని చెప్పేసి 10వ తారీఖు రోజు ఈ పర్సన్ మిస్సింగ్ అయ్యింది అని చెప్పేసి నల్లబెల్లి ఎస్ఐ పిటిషన్ యాక్సెప్ట్ చేయట్లేడు, తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సో మాకు ఇవ్వలేదు అని అంటారు. ఇప్పుడు ఈ ఎస్ఐ పాత్ర ఏంది? ఈయన ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటా? ఎస్ఐ మరి వాళ్ళ ల్యాండ్ గ్రాబర్ తోటి ఏం ములాఖాత్ అయ్యిండో లోపాయికారు ఒప్పందం చేసుకున్నారో తెలియదు. 5వ తేదీ తర్వాత 10వ తేదీ రోజు పోలీస్ స్టేషన్కి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే రిఫ్యూజ్ చేశాడు. 5వ తారీఖు రోజే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఒక వీడియో తయారు చేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా. ఇది ఈ భూమి కబ్జా చేసింది వాస్తవం కాదు, అంతా వాస్తవమే అన్నట్టుగా ఇది. అయితే నేను ఎస్ఐ గారిని అడిగిన, పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పిటిషన్ నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడని చెప్పాడు ఎస్ఐ. నేను వివరణ అడిగితే అంటే నా మీద కంప్లైంట్ ఇస్తే మరి పిటిషన్ తీసుకున్నారా అని ఎస్ఐ గారిని అడిగితే నేను పిటిషన్ తీసుకోలే, ఏకంగా వీడియో తీసినా అని చెప్పిండు.
మరి పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి వీడియో ఎందుకు ఆయన ఎందుకు వీడియో తీయాలా? ఈ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది? పోలీస్ స్టేషన్కి వస్తే పిటిషన్ తీసుకోవాలి. మీరు వీడియో ఎందుకు తీసిళ్ళు? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది అని అడిగాను. అని అంటే నేను పిటిషన్ ఆయన ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అన్నాడు. మరి 14వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు 10వ తారీఖు వచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి క్వశ్చన్ చేసినాను నేను. ఇది 10వ తారీఖు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియలేదు అంటే ఎస్ఐ గారు ఈ ల్యాండ్ గ్రాబర్ తోటి టైఅప్ అయి లోపాయికారు ఒప్పందం చేసుకొని వాళ్ళతోటి అనుకూలంగా అన్ని ఆధారాలు వీడియోలు సృష్టించుకుంటూ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే ఇదంతా మద్దతు పలికి చేస్తున్నాడు అన్నట్టు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఇప్పుడు ఈయన మిస్సింగ్ కేసు నమోదు కాలే, ఇంతవరకు నమోదు కాలే, ఎఫ్ఐఆర్ నమోదు కాలే, ఏం కాలే. నేను వార్త రాసిన తర్వాత మళ్ళీ ఆ కిడ్నాప్ అయిన పర్సన్ కిడ్నాప్ కాలేదు అంటాడు. తనకు అసలు ఇప్పటి వరకు ఫోన్ లేదు, ఏం లేదు. తనతో ఫోన్లో మాట్లాడి ఫోన్లో వాయిస్ రికార్డు వీళ్ళకి వినిపించి మీ పెద్దనాన్న మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని అంటే ఈ భూమికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పిల్లలను బెదిరించాడంట. అవునమ్మా. ఇప్పుడు మీ పెదనాన్న ఆడియో వినిపించిందా మీకు? ఎవరు వినిపించింది? ఎవరు? మీరు ఉన్నారా అక్కడ? ఏమన్నారు? మీరేమవుతారు? ఓ వీళ్ళ మదర్ బ్రదరా మీరు? ఓకే. సార్ దగ్గరికి పోయి పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోకుండానే మీకు భూమి గురించి అన్ని సాక్ష్యాలు అంటే రాసిస్తే మేము రిటర్న్ రాసిస్తే మేము ఐల్కోన్ మీకు అప్పయ్య చెప్తా అని చెప్పేసి అని అన్నాడు. హాస్టల్ కాడికి పోయి అమ్మాయిని తీసుకొని రాపా అని చెప్పేసి నేను వెళ్ళమని చెప్పేసి సారే అన్నాడు. పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడే ఐల్కోమర్తో మాట్లాడినా. ఐల్కోమరు హన్మకొండలో వైన్స్లో చేస్తాను బారన్ రెస్టారెంట్లో. మీరు ఇట్లా రాసిస్తే మాత్రము నేను ఐల్కోమర్ని మీకు అప్పయ్య చెప్తా అని చెప్పేసి అని అన్నాడు. తెల్లారి మీకు పేపర్ ఎవరో వేసిన తర్వాత అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిపించిండు. నేనైతే ఎట్లా చెప్తానో అదే విధంగా నువ్వు మాట్లాడు ఐల్ కుమార్ అని చెప్పేసి అని చెప్పిన తర్వాత అమ్మాయితో మాట్లాడిపించేసి ఎమ్మడే మళ్ళీ తీసుకొని వెళ్ళిండు. అరే పొద్దుగాలే అమ్మాయి వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అని మేము అక్కడికి వెళ్తే ఎస్ఐ వాకింగ్ చేస్తాడు. సార్ వాకింగ్ చేస్తానని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిన హాస్టల్ ముందే సార్ వాకింగ్ చేస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ వాకింగ్ చేస్తా అంటే పొద్దున్నే వీళ్ళని తీసుకెళ్దామని చెప్పేసి అని ఆడికి వెళ్ళిన. సార్కి ఇట్లా అని చెప్పేసి మీరు పొద్దున్న తీసుకొచ్చేటం మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా సార్? కుటుంబ సభ్యులు మేము కదా అని చెప్పేసి అని మేము అడిగితే నీకెందుకు చెప్పాలి, నువ్వు ఇవ్వమని చెప్పాలని చెప్పేసి అని నువ్వేం చేసుకుంటా చేసుకోపో అని చెప్పేసి అని వల్గర్గా మమ్మల్ని పిటిషన్ ఇవ్వలేదని అంటున్నాడు కదా. మీరు పిటిషన్ ఇచ్చాము, 10వ తారీఖు పోయి ఇచ్చినాము. 3 రోజుల తర్వాత మీరు ఎంక్లాడుతున్న తర్వాత మీరు రాలి వచ్చిన తర్వాత తీసుకున్నా అని చెప్పిళ్ళు. మేము పోయి ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా కేసు చేస్తా అని చెప్పిండు. మళ్ళీ ఇప్పటివరకు కూడా కేసు చేయలేదు. గీసుకొండకి వెళ్ళినాము. గీసుకొండకి వెళ్తే వాళ్ళు రాజారాము, బుక్షపతి, సట్ల సీను వీళ్ళు ముగ్గురాగం వచ్చిళ్ళు. సార్ పిలిపిస్తే సిఐ సారు వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు పోయి వీళ్ళ మీద కేసు చేస్తా అని చెప్పేసి అంటే వీళ్ళే గంగాదేపల్లికి రాజారాం మాట్లాడిండు. బుక్షపతి అనేటైనా కూడా గంగాదేపల్లికి వచ్చేసి ఐల్కోమర్తో మాట్లాడిళ్ళు. మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోయినారా? మరి ఇప్పుడు ఎమ్మెల్యే మారిండు కదా, దొంతి మాధవరెడ్డి అయ్యిండేమో కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే. సార్ దగ్గరికి పోలేదు ఇప్పటి వరకు. ఓకే, నెంబర్ ఉందా ఎస్ఐది? ఇప్పుడు బిజీ వస్తాడు, ఇది వెరైటీ బిజీ ఉంది. అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకోలేదు. కానీ హన్మకొండలో బార్లో ఉన్న వ్యక్తికి ఆయన మీద మిస్సింగ్ కంప్లైంట్ అయినట్టు తెలిసిందట. ఇది ఎస్ఐ గారికి. ఆయనకి ఎట్లా ఫోన్ లో మాట్లాడిస్తారు? ఆయన దగ్గర ఎక్కడది? ఇప్పుడు ఈయన దగ్గర నెంబర్ ఉందా, ఫోన్ ఉందా? ఎస్ఐ గారు మీ పర్యవేక్షణలో నేను తీసుకుపోయి పెట్టుకున్నారా? మీరేమన్నా ఫోన్ కొనిచ్చిల్లా? కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం అతని దగ్గర ఫోన్ లేదు. మీరేమన్నా ఫోన్ కొనిపించిల్లా లేకపోతే మీ పర్యవేక్షణలో పెట్టుకున్నారా? మీ పోలీస్ స్టేషన్లో కేసే నమోదు చేయలేదు, మీరు విచారణ మొదలు పెట్టలేదు. హన్మకొండలో ఉన్న అక్కడ వ్యక్తికి ఆయన మీద పిటిషన్ వచ్చినట్టు ఎట్లా తెలిసింది? ఇప్పుడు ఆల్రెడీ ఈ భూమి ఆయన పేరు నుంచి వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మళ్ళీ ఈయన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇప్పుడు ఏదైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళ అప్రూవల్గా మారి మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు కదా. ఇప్పుడు మేము కబ్జా చేసింది కబ్జా చేయలేదు వాస్తవమే అని చెప్పేసి ఈ ముసలైనకు తాగిపించుకుంటూ వాళ్ళ కస్టడీలో పెట్టుకొని అన్ని వాళ్ళు కబ్జా చేసిన వాటికి ఆధారాలు సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే గౌరవ హైకోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి ఆ తప్పుదోవ పట్టించిన దానికి అనుకూలంగా ఆధారాలను తయారు చేసుకుంటున్నారు సంతకాలు. ఒక్క నిమిషం, ఎస్ఐ ఫోన్, నగేష్ గారు ఫోన్ రికార్డ్ అవుతుంది. హలో సార్, నమస్తే అండి. నగేష్ గారు అండి, నల్లబెల్లి ఎస్ఐ గారు. నేను రఘు అండి, మన తొలి వెలుగు జర్నలిస్ట్ అండి నేను. సార్ ఏం లేదండి, ఇప్పుడు ఈ ఐలుకొమరు సంబంధించిన మనుషులు మీ దగ్గరికి వచ్చినారు కదండి, ఈయన మిస్సింగ్ అయ్యిండు అని. అదే కొమురు వాళ్ళ 2 అమ్మాయిలు, వాళ్ళ 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 మామయ్య వచ్చినాడు, బాబు వచ్చినారట కదండి మీ దగ్గరికి.
మీరు రండి, దానికి సంబంధించినంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము మినిస్టర్ బందోబస్తులో నాకు అవన్నీ కాదు సార్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు కింద కేసు పెట్టమన్నారా, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిరా లేదా? హలో సార్, రికార్డ్ చేయండి, ఇబ్బంది లేదు, కానీ చెప్పండి. చెప్పండి. నేను అదే అంటున్నాను. వీళ్ళు వాళ్ళ మామయ్య, ఇద్దరు అమ్మాయిలు, బాబు, తల్లి చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినారా లేదని అడుగుతున్నాను సార్. రాలేదు రాలేదు. వచ్చినారంటున్నారు సార్. వాళ్ళ ముందు మీరు మాట్లాడి వాళ్ళ కొమరయ్యతో ఫోన్లో మాట్లాడిచ్చినారు కదా మీరు. వాళ్ళని తీసుకొని రండి. ఆమె వాళ్ళ హాస్టల్ వాళ్ళ మేడం అడగండి, రండి మీరు. వాళ్ళని తీసుకొని వస్తే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు అంతా ఎక్స్ప్లెయిన్ సార్. నేను 6 నెలల కింద ఈ కేసు మన తొలి వెలుగులో మాట్లాడింది నేనే. నా పాయింట్ ఒకటే సార్, మీరు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మిస్సింగ్ అన్నప్పుడు, కేసు అన్నప్పుడు వై కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను. కేసు అది రిజిస్టర్ అయింది కదా. ఎప్పుడు సార్? మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏం కావాలన్నా మీకు డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేస్తాం, రండి. ఏం డాక్యుమెంట్ సార్? ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా? ఫర్నిష్ చేస్తాం, రండి. కాదు, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయిందంటాడు. కాలేదు. దాకా చెప్పిండు పిటిషన్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ఆయన అసలు కిడ్నాపే కాలేదు. మా ఆయన కిడ్నాప్ అసలు మీరు రాలేదంటే ఎస్ఐ మోహన్ చూడలేదన్నా? వెళ్ళినాం సార్. ఎస్ఐ దగ్గరికి వెళ్ళిర్రు, అసలు మా దగ్గరికి రాలేదని అంటున్నాడు కదా. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టొచ్చు కదా. సీసీటీవీ అది కూడా అడిగిన 10వ తారీఖు కూడా సేమ్ ఇదే నాతోటే మాట్లాడితే నేనే ఫోన్లో మాట్లాడినా ఆన్ ద టైం. అది కూడా అబద్ధం ఆడుతున్నాడు, నా దగ్గరికి రాలేదు అంటారు. మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఇది కాకుండా ఈ కబ్జా చేసిన వ్యక్తితోటి ఆ రోజు రాత్రి 9:30 వరకు కూడా మీటింగ్ పెట్టిండు ఎస్ఐ. ఈ కబ్జా చేసి కస్టడీలో ఎవరినైతే కిడ్నాప్ చేసిండో ఆ వ్యక్తితోటి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ సీసీటీవీ ఫుటేజ్ తీయండి, ఇది వాస్తవమా కాదో తెలుస్తుంది కదా. ఉన్నతాధికారులు చూస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా. పిటిషన్ ఇవ్వలేదంటాడు, రాలేదంటాడు, ప్రతిదీ ఎస్ఐ గారు మాట్లాడిన వాయిస్ రికార్డ్సే ఉన్నాయి నా దగ్గర. ఆయన ఎవరో మంత్రి, ఇప్పుడు వచ్చేట ఆయన మంత్రి, ఇప్పుడు మంత్రి బందోబస్తులోనో ఇంకో ఆయన బందోబస్తులోనో బిజీగా ఉన్న మీరు ప్రజల రక్షణ కోసం బందోబస్తులో ఉండాలా, వాళ్ళ రక్షణకు ఉండాలా? మీరు ఈ లీడర్ల బందోబస్తులో ఉంటారా? ఆయన బందోబస్తు కోసం ఈయన బిజీ అని ఫోన్ పెట్టేసిండు. మరి ఎఫ్ఐఆర్ కాపీ పంపండి. ఎఫ్ఐఆర్ ఏం నమోదైంది? మీరు ఎన్ని రోజులు అయింది? దగ్గర 20 రోజులు అవుతుంది. ఎక్కడ 4వ తారీఖు, ఎక్కడి 26వ తారీఖు. ఇప్పుడు వాళ్ళు అసలు పిటిషన్ ఇవ్వడానికే రాలేదు అంటా ఉంటాం. మరి ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తాడు? ఇక ఎఫ్ఐఆర్ అయిందని ఎట్లా చెప్తున్నాడు? పాయింటే కదా. పిటిషనే రాలేదు, మళ్ళీ అసలు పిటిషన్ ఇవ్వడానికే రాలేదు అంటున్నారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. అదే రోజు వివరణ ఆయన అబద్ధాలు ఆడతాడని చెప్పేసి నేను వివరణ కూడా రిటర్న్ గా రాసి అడిగాను. మీ 5వ తారీఖు రోజు మీ పోలీస్ స్టేషన్ లో మీరు వీడియో తీయాల్సిన అవసరం ఏముంది పిటిషన్ తీసుకోకుండా? 10వ తారీఖు కుటుంబ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఏ రోజు వెళ్ళినారు? 10వ తారీఖు. సో 10వ తారీఖు నాడు వీళ్ళు వచ్చారా లేదా అని చెప్పడానికి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ ఫుటేజ్ బయట పెడితే వీళ్ళు రాలేదు అని అప్పుడు మీరు డిసైడ్ చేస్తే మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాం. 10 కరెక్టా అటు ఇటుగా ఉందా? ఎగ్జాక్ట్ 10వ తారీఖు. వీళ్ళు 3, మీరు 4. సో ఎస్ఐ రెస్పాండ్ కావాలి. ఏంది దందాలు? ఇట్లాంటి పోలీస్ అధికారుల మీద వీళ్ళు చేస్తున్న దాని వల్లనే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నది. 37 గుంటల ఈ పసిపిల్లల భూమి అండి ఇది. ఎంత దుర్మార్గులు రా బాబు మీరు. 10వ తారీఖు కూడా 15వ తారీఖు కూడా కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి వీళ్ళని బెదిరిస్తే మీరు ఎందుకు బెదిరించారని కూడా రాసి అడిగినాను. రిటర్న్ గా రాసి అడిగినాను వాట్సాప్ లో. మీరు ఎందుకు బెదిరిస్తున్నారు? మీకు ఏం రైట్ ఉన్నది? ఆయనని మీ పర్యవేక్షణలో పెట్టుకున్నారా? ఆయన ఫోన్లో ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనకు ఫోనే లేదు. మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు? మీరు ఎందుకు ఇవన్నీ క్రియేట్? దొంతి మాధవరెడ్డి గారి నెంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి నాకు చెప్పరా, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి కాల్ చేద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన. పోయిన ఎమ్మెల్యే మనుషులే కబ్జా పెట్టిరు. ఈ దొంగలంతా పోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఏరిరు. పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చేసినప్పుడు వీళ్ళందరూ తప్పొప్పుకొని మళ్ళీ వారం రోజులలో చేస్తానన్నారు. అప్పుడు పెద్ద మనుషులు చేస్తా అన్నారు. వీళ్ళు ఎవరు మన ఎంపీ ప్రవీణ్ ఉన్నో ఆయన ఎవరు మన సీనన్న ఇట్లా ఉన్నా అందరూ కలిసి చేసేట్టు మేము కూడా చేస్తామని వాళ్ళు అన్నారు. అందరి ముందు జరిగింది. తిరుపతి రెడ్డి కూడా తప్పొప్పుకొని రిటర్న్ వీళ్ళకి ఇస్తామని ఒప్పుకున్నారు. కొంతమంది సరెండర్ చేసిండు. మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ చింతకింది కుమారస్వామి అనేటైనే వాళ్ళ తమ్ముడు చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రజాపాలనలో అప్లై చేయలేదా? వీళ్ళు ఎందుకంటే విషయం కోర్టులో నడుస్తుంది కాబట్టి సో వీళ్ళు ఆ కోర్టుకి అగైనెస్ట్ గా అన్ని ఆధారాలు సృష్టించేసి వాళ్ళ పెద్దనాన్న కిడ్నాప్ చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని అన్ని ఆధారాలు సృష్టించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఇది వారం అప్లికేషన్ ఇచ్చుంటే అయిపోద్దేమో బెటర్. ఇస్తాం, ప్రజాపాలనలో కూడా ఇస్తాం. అది వాళ్ళు అది కాకుండా కూడా చెప్పారు. ఎమ్మెల్యే ఫోన్ బిజీ వస్తుంది. ఎనీవే, సో స్థానిక ఎమ్మెల్యే గారు మీకు చాలా బాధ్యత ఉన్నది. ఇట్లాంటి దొంగల్ని పార్టీలో చేర్చుకొని
మళ్ళీ వీళ్ళ భూమి కబ్జా పెట్టి ఇంకొక 100 మంది భూములు కబ్జా పెట్టారు. సుదర్శన్ రెడ్డి ఓడిపోయింది, మళ్ళీ రేపు మీకు ఆ సిచ్యువేషన్ రావచ్చు. ఏం జరుగుతున్నది? అందుకే ఈ వీడియోని ముఖ్యమంత్రి వద్దకు షేర్ అయ్యేలాగా షేర్ చేయండి. కేవలం 37 గుంటల భూమి, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చెందాల్సిన భూమి, పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం జరుగుతుంది. మతిస్థిమితం లేని కొంత తాగుడుకు బానిసైన వాళ్ళ పెదనాన్నని తీసుకుపోయి కిడ్నాప్ చేసి లోపల పెట్టుకొని, పోనీ ఆ కిడ్నాప్ అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడన్నా న్యాయం జరుగుతుందేమంటే ఎస్ఐ ఎవడైతే కబ్జా పెట్టిండో ఆ దొంగలతోని దందాలు చేసుకుంటా చివరికి మా దగ్గరికే రాలేదని ఇంత దుర్మార్గంగా ఓపెన్గా చెప్తా ఉంటే ఈ ఎస్ఐగా ఏ రకంగా పదవిలో కొనసాగుతాడు? ఎవరు మీకు ఆఫర్ చేసి ఏమన్నా ఉంటే చెప్పండి, నేనేమన్నా ఇస్తా అని చెప్పేసి. నాకే కాకుండా పంచాయతీరాజ్ అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా ఈ పిల్లలకు అగైనెస్ట్గా మాకు అన్ని అనుమతులు ఇవ్వు, నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి కూడా డిమాండ్ చేసి. అంత కాస్ట్లీ ల్యాండ్? కాస్ట్లీ కాదు, ఈ కబ్జా చేసిన వాళ్ళందరూ లీడర్లు. వాళ్ళు కబ్జా చేసింది కాదు, కబ్జా చేయలేదు అని ప్రూఫ్ చేసడం కోసం ఇదంతా క్రియేటివిటీ చేస్తున్నారు అంతే. అది సో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మనం లాస్ట్ టైం కూడా ఈ పిల్లల విషయంలో రెస్పాండ్ అయినాం, ఇప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవుతున్నాం. 100% అవసరమైతే ఆ భూమిలోకి వెళ్ళి మనం మాట్లాడదాం ఖచ్చితంగా. అందుకే నేను అంటున్నా కదా, ఈ వీడియోని షేర్ చేయండి. రేవంత్ రెడ్డి వరకు ఈ వీడియో వెళ్ళాలి. కనీసం ఈ పసిపిల్లల ముఖాలు చూసైనా న్యాయం జరగాలని, న్యాయం చేస్తారని నేను ఇంకా ఆశిస్తున్నా. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. ఖచ్చితంగా ఈ ఇష్యూని మేము టేకప్ చేస్తున్నామని భావించాల్సి ఉంటుంది. ఎస్ఐ నగేష్ గారు, దందాలు మానేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు తీసుకుంటున్న జీతం, మీరు మీ కుటుంబం తింటున్న జీతం ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చిందన్నది గుర్తుంచుకోండి. సో దయచేసి ఈ కేసు ఖచ్చితంగా పిల్లలకు భూమి చెందే వరకు మనం ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.